మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. యామిని గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. యామిని గారు, ఏం చెప్తారు? నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన దేశద్రోహం కేసు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? శ్రీమాత్రే నమః. ఒకటి విషయం ఏంటంటే, పార్టీల పైన కోపం ఉంటే, నాయకుల పైన కోపం ఉంటే వారిపైన కుట్రలు చేసేటటువంటి వాళ్ళని చూసాము. లేదా మరీ నిజంగా అసలు అధికార దాహంతో ఎలాగైనా సరే అధికారంలోకే రావాలి, అధికారం లేకపోతే నేను బతకలని అనుకునే వాళ్ళు ప్రభుత్వం పైన కూడా కొన్ని కుట్రలు చేసే సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. కానీ ప్రజల పైన కుట్ర చేసేటటువంటి వాళ్ళని ఇంకా ఏమంటారు చెప్పండి. ఒకటి, ఇందాక కనకారావు గారు అనుకుంటా ఆయన మాట్లాడడం, ఈ విధంగా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పని అంటున్నారు, అసలు బుడమేరు గురించి అంటున్నారు. మరి వారు వచ్చి వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారో లేదు, కానీ నేనైతే ఎవ్రీడే వెళ్తున్నాను. ఎందుకంటే బుడమేరు మన మునిగిపోయినటువంటి అజిత్ సింగ్ నగర్ అవంతా మా ఇంటికి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. డే 1 నుంచి మేము అక్కడ ఉన్నాము. మార్నింగ్ నుంచి నైట్ వరకు, యాక్చువల్ 9 o'clock వరకు కూడా అక్కడే ఉంటున్నాము. అంత ఉండి ముఖ్యమంత్రి గారు ఆయన రావడము, అక్కడ ఉండడము, అలానే దాదాపు కొన్ని వందల మంది ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు బృందాలు రావడం కానీ, అలాగే పవర్ బోట్లు, కేంద్రం అయితే ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు వెంటనే స్పందించి పవర్ బోట్లు, హెలికాప్టర్లు బృందాలను పంపించడం చేశారు. ఇప్పుడు పక్క జిల్లాల నుంచి కూడా దాదాపు 10,000 మంది పారిశుద్ధ కార్మికులు కూడా వచ్చారు. అక్కడ ఇప్పటి వరకు ఈ సహాయ చర్యల్లో 1 కోటి మందికి భోజనాలని, అలానే 1 కోటి వాటర్ బాటిల్ అని ఇచ్చాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేనున్నటువంటి ఇదే ప్లేస్ విజయవాడలో ఆ మునిగినటువంటి నియోజకవర్గంలోనే ఇంతకు ముందు వైసీపీ మంత్రి ఉన్నారు, అంటే మాజీ మంత్రి ఉన్నారు. ఇక్కడ వరకు నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులాగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ప్రెసెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే మాజీలు అనుకోండి, వాళ్ళు కానీ వచ్చి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వరద సహాయ చర్యలు ఎప్పుడైనా పాల్గొన్నారా? అలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఫస్ట్ అసలు మనం ఆ సీక్వెన్స్ చూస్తే కనుక వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టిన పేరు ఇప్పుడు కాదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఏ విషయమైనా డైవర్ట్ చేయడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి డైవర్షన్ పాలిటిక్స్ లో ఫస్ట్ ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిందన్నారు, అదే మాట మళ్ళీ మాట్లాడుతున్నారు. తర్వాతనే అమరావతి మునిగిందన్నారు, తర్వాత అమరావతిని ముంచడానికి విజయవాడని ముంచారన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇల్లు మునగకుండా ఉండడం కోసం బుడమేరు గేట్లు వాగును కాస్త నదినే చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే. సో అది దాన్ని గేట్లు ఎత్తేసారని చెప్పాను. అసలు బుడమేరుకి గేట్ ఉంటుందా? సెకండ్ థింగ్ వచ్చేసి, ఇంత సహాయ చర్యలు ఉన్నప్పుడు మానవత దృక్పథం అనేది ఉండాలి. అన్ని రాజకీయాలు ఇప్పుడు చాలా చోట్ల ఇలా ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఇందాక అన్నారు, సరే చంద్రబాబు నాయుడు గారు ఈవెంట్ మేనేజ్మెంట్ టైప్ లో అన్నారు. హుద్దుద్, నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 20 years. ఇదే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో నాకు అమెరికా నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ ని నేను. సునామీ దగ్గర నుంచి కృష్ణా ఫ్లడ్స్ వరకు, హుద్దుద్ వరకు నేను డైరెక్ట్ పార్టిసిపేట్ చేసి వాలంటీర్ చేశాను. ఆ హుద్దుద్ లో సెకండ్ డే నుంచి చంద్రబాబు నాయుడు గారితో పని చేశాను నేను, అంటే కెలామిటీ రిలీఫ్ ఆపరేషన్స్ లో. సో ఒక వ్యక్తి మార్కెటింగ్ అంటే ఆయన గురించి చెప్పడం అని కాదు, ఒక చిత్తశుద్ధితోటి ప్రజల ప్రాణాలు కాపాడాలంటే. ఒకటండి యామిని గారు, వైసీపీ నేతలు ఒకటే ఏమంటున్నారంటే, ఓన్లీ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తూ ఉంటారు. నేను అదే చెప్తున్నాను, లైవ్ లో వైసీపీ ఈ రోజున ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా వచ్చి ప్రభుత్వానికి ప్రజలకి సహకారం అందించాలి. ఇటువంటి సమయంలో ప్రతిపక్షమైనా సరే, రాజకీయ పార్టీ అయినా సరే, అన్ని పక్కన పెట్టి ప్రభుత్వం చేస్తున్న చర్యలని వారు సహకరించాలి. ఏదైనా లోటుపాట్లు ఉంటే ఇలా కాదు ఇలా అని కూర్చొని చర్చించుకొని ప్రజలకు చేయాలి. అందుకే కదండి బేసిక్, వెరీ ఫండమెంటల్ బేసిక్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఏంటి అసలు. ప్రభుత్వం కానీ ఏదైనా రాజకీయ పార్టీ అంటే సేవ అంటారు కదా. మరి అవసరం వచ్చినప్పుడు సేవ చేయకుండా రాజకీయాలు తెస్తుంటే ఏమనాలి? సహాయ చర్యలు తెస్తుంటే ఒక్క నిమిషం, ఒకసారి విద్యాసాగర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి విద్యాసాగర్ గారు మళ్ళీ ఆయన వెళ్ళిపోతానంటున్నారు, ఏదో వర్క్ ఉంది. విద్యాసాగర్ గారు, ఏంటి నిన్న ముఖ్యమంత్రి